నంద్యాలలో జిల్లా కురవ సంఘం కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలోని పాన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, కురవ సంఘం నేతలు, మాజీ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకల శ్రీరాములు, సహాయ కార్యదర్శి జి మహేంద్ర ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కైవ విజయ్ కిరణ్ ఎంపిక కాగా, ఉపాధ్యక్షులుగా పోతురాజు యుగంధర్ ప్రసాద్, పాలమర్రి పరమేశ్వరుడు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వంక నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కురవ సాంబశివుడు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కైప హరినాథ్ బాబు, విజయ్ కుమార్, నారాయణ, కిల్లా రవికుమార్, బెల్ల శ్రీనివాసులు, పనిరాజు, బలమద్దిలేటి, రజనీకాంత్ తదితరులు కుల బంధువులు పాల్గొన్నారు. మేము చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఉంటాం, కానీ ఎలక్షన్ వచ్చే వరకు కిరణ్ గారు ఆమెని ఘనంగా సత్కరిస్తున్నారు. అమ్మ ఇంట్లో మన పూర్వకుల కీర్తిని స్వార్థపడే నాటేదో గొప్ప అవకాశము, గొప్ప ఆపర్చునిటీ. కల్లే లక్ష్మీ తేజశ్రీ నెక్స్ట్ పూర్వ వివేకానంద రెడ్డి కళ్యాణ్ రాజు నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో 4వసారి మనము ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. నేటి పిల్లల భవిష్యత్తే రేపటికి పునాది కాబట్టి మన కురవ కుల పిల్లలు ప్రతిభ సాధించి అన్ని రంగాలలో ముందుకు పోవాలని, వాళ్ళు ఈరోజు ఇంటరు 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్లో 900 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులకు ఈరోజు సన్మానం చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు రాబోయే రోజులలో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి వాళ్ళ కుటుంబ పేరును, ఆ కులం పేరును కూడా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్యం అనేది ఇంపార్టెంట్ పిల్లలకు. ఆ లక్ష్యాన్ని ఈరోజు మీరు దృష్టిలో పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని ఛేదించడానికి మీరు కృషి చేయాలి. పిల్లలు ఈ రోజు ఇంతటితో ఆగిపోలేదు. ఈ రోజు సాధించిన విజయం ఈ రోజుతో ఆగిపోదు, దాన్ని ముందుకు కొనసాగించాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించినప్పుడు అప్పుడు మీకు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కానీ గర్వకారణం మన కులం. కులం పేరు నిలబెట్టాలి. మీరు విద్యార్థులు అన్ని రంగాలలో మనలో ముందుకు పోయి మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు:
ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ. రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం. బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి. న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.